అధిక రక్తపోటు అనగానే చాలా మంది గుండె సమస్యలు, మానసిక ఒత్తిడి, జీవనశైలి లోపాల వల్లే అనుకుంటారు. కేవలం బీపీ రీడింగ్స్ చూసుకుంటూ టాబ్లెట్లు వేసుకుంటూ రోజువారీ పనుల్లో మునిగిపోతుంటారు. కానీ అధిక రక్తపోటు అనేది కేవలం ఒక సాధారణ సమస్య మాత్రమే కాదని, శరీరంలో నిశ్శబ్దంగా వృద్ధి చెందుతున్న మూత్రపిండాల వ్యాధికి ముందస్తు హెచ్చరిక కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి బీపీలో వచ్చే మార్పులను గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చని చెప్తున్నారు. కిడ్నీలు కేవలం వ్యర్థాలను బయటకు పంపడమే కాదు, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతూ బీపీని నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తాయి. అయితే డయాబెటీస్, ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్య సమస్యల వల్ల కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు వాటికి రక్త ప్రసరణ తగ్గుతుంది. అలాంటప్పుడు కిడ్నీలు రెనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇది రక్తనాళాలను కుంచుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఉప్పు, నీరు పేరుకుపోతుంది. దీంతో బీపీ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో అకస్మాత్తుగా బీపీ పెరిగితే అది కిడ్నీ సమస్య అని అర్థం చేసుకోవాలి.